ఆదివారం ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ఇదే మ్యాచ్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ని కూడా గట్టిగానే కాకాపట్టేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి కాసేపటి వరకు అస్సలు వదలలేదు. ఆ వీడియోనే తన ఇన్స్టాలోనూ పోస్ట్ చేసింది. సుకుమార్ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి ఆయన్ని తెగ పొగిడేసింది. సుకుమార్ గారు, మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మాకు ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం అని రాసుకొచ్చింది. ఆ మధ్య సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్లేసిన ఊర్వశి బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయే ప్లాన్ ఏమైనా వేస్తోందా అనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.